మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే మా మేడం, మాకు ప్రతిసారి వచ్చేసి టారో కార్డ్స్ ప్రకారం 12 రాసుల వరకు ఎలా ఉండబోతుంది ఆ మంత్ అని చెప్పేసి మాకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నారు. బట్ ఈసారి కూడా సెప్టెంబర్ మంత్ టారో కార్డ్స్ ప్రకారం ఫస్ట్ అయితే ఆ మంత్ ఎలా ఉండబోతుందో చెప్పండి. తప్పకుండా అమ్మా. సో సెప్టెంబర్ 2025 అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం టారో రైడింగ్ ద్వారా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఓవరాల్ గా సెప్టెంబర్ లో మనం చేయాల్సిన పరిహారాలు కానీ ఎట్లా ఉండబోతుంది అన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకే, చూసి ఓకే ఓకే సో సెప్టెంబర్లో ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే మనం అందరం కాస్త ఆరోగ్యం మీద ఒకటి ఫోకస్ ఎక్కువగా పెట్టుకోవాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ జాయింట్ వెంచర్స్ అవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి సెప్టెంబర్లో అనమాట. అంటే కలిసి చేసుకుని ఏదైనా కానీ బిజినెస్ అవ్వచ్చు, నలుగురు కలిసి చేసే ఏ పనైనా చాలా చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది సెప్టెంబర్ మంత్ లో. ఆరోగ్యపరంగా ఇప్పుడు నార్మల్ గా కూడా మాన్సూన్ సీజన్ అందరికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఒక్క విషయంలో కాస్త కేర్ఫుల్ గా ఉండడం ఒకటి. అయితే సెప్టెంబర్ లో అందరికి ఒక ఏంటంటే మీ ఇంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఎంతగా మర్యాద ఇవ్వగలిగితే, అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సినవి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటూ వెళ్ళిపోండి అంతే. అయితే దీనికి రిలేటెడ్ గా మనం పితృపక్షాల గురించి కూడా మాట్లాడుకుందాం. కార్డ్స్ పరంగా కూడా మనకి అలాగే వచ్చింది. మీ ఇంట్లో ఉన్న పెద్దలందరూ ఏ రాశి వాళ్ళైనా కానీ మీ ఇంట్లో ఉన్న అమ్మమ్మలు, తాతలు, పేరెంట్స్ని ఓకే ఎలాగో పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ కాకుండా ఇంట్లో వేరే వేరే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వయసు అయిపోయిన వాళ్ళందరికీ మీ వంతుగా మీరు ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేసేయండి. ఓకే, ఇది నెంబర్ 1. రెండోది పితృపక్షాలు మనకి మొదలవుతున్నాయి. సెప్టెంబర్ గ్రహణం అయిపోగానే మొదలవుతుంది కదా. సో గ్రహణం అయిపోగానే పితృపక్షాలు 15 రోజులు ఉంటాయి. ఈ పితృపక్షాలలో మనం ఏం చేద్దాము, అందరు ప్రతి ఒక్కరు అనమాట, ఇది ఒక రెమెడీ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో చాలా మంది ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. ఏమేమి ఇగ్నోర్ చేస్తాం మనము, ఎవరైనా మన ఇంట్లో గతించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దలు, మన యాన్సిస్టర్స్, ఓకే తాత ముత్తాతలు చనిపోయిన వాళ్ళు ఉంటారు. చాలా మంది మనము వాళ్ళు ఏ రోజు చనిపోయారో మనకు గుర్తుండదు, లేకపోతే మర్చిపోతూ ఉంటాం. రకరకాల పనులలో పడిపోయి తిది వారాలు మర్చిపోతాము. కొంతమంది డేట్ ప్రకారం చేసేస్తూ ఉంటారు, డేట్ ఒకటే గుర్తుపెట్టుకుంటారు. సో ఈ డేట్ గుర్తుపెట్టుకునే ప్రాసెస్లో మనం తిథుల ప్రకారంగా మనం మామూలుగా మన సాంప్రదాయం లేదంటే ఏంటంటే ఏ తిథిలో పోయారో ఆ మనుషులు వాళ్ళకి ఆ తిథిలోనే వాళ్ళకి తర్పణాలు ఇవన్నీ వదలడం ఇవన్నీ చేయాలి. చాలా మంది ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే మేము అన్ని కలిపి ఒకటేసారి పెట్టేసాం, మేము ఇంకా పెట్టకపోయినా పర్వాలేదు. కానీ మన పెద్దలు ఎవరైతే ఉన్నారో, మన యాన్సిస్టర్స్, పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు మనల్ని వాచ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు నన్ను ఎంత గుర్తు చేసుకుంటున్నారు, వాళ్ళు నేను లేకపోయినా నాకు ఎలాంటి కార్యక్రమాలు జరిపిస్తున్నారని వాళ్ళు ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతారనమాట. కాబట్టి చాలా మంది జాతకాల్లో పితృదోషాలు అవి ఇవి ఉంటూ ఉంటాయి కదా. ఒకవేళ అట్లాంటి దోషాలు ఎవరికైనా ఉంటే గనక ఆ దోష నివారణకి గాను, లేదు మీ ఇంట్లో ఏదైనా రకరకాల ప్రాబ్లమ్స్, మాటికి ఒకసారి ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక బ్లాకేజెస్ ఉంటున్నాయి, ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా జరగట్లేదు అనుకున్నప్పుడు ఈ సెప్టెంబర్లో ఇప్పుడు మనకు వచ్చే పితృపక్షాలు పౌర్ణమి వెళ్ళిపోగానే 8వ తారీఖు నుంచి 15 రోజుల వరకు ఉండే పితృపక్షాలు ప్రతిరోజు మీ పెద్దల్ని తలుచుకొని వారి పేరు మీద ఏదో ఒక మంచి కార్యక్రమం చేసుకోవడము. చాలా మంది దీక్షలో ఉంటారనమాట. నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ లైఫ్లో, అన్ని రకాలుగా అన్ని సైడ్స్ బ్లాకేజెస్ ఉన్నాయి. అంటే మనకి ఇట్లా ఒక పద్మవ్యూహంలో ఉన్న ఫీలింగ్ వస్తుంటుంది. అట్లా ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పితృపక్షాల్లో 15 రోజులు ఒక దీక్ష అంటే మామూలుగా మీ అమ్మవారి దీక్షలు అవన్నీ ఎట్లా చేస్తారు, అన్ని మాంసాహారం మానేసి, నవరాత్రులు మాంసాహారం మానేసి, నాన్ వెజ్ ఇదంతా తినకుండా, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ పక్కన బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రతినిత్యం మీ పెద్దల్ని తలుచుకుంటూ వాళ్ళ పేరు మీద ఆ 15 రోజులు మీరు చేసుకోగలిగితే ఏదో ఒక రకంగా వాళ్ళకి దీపం పెట్టి వాళ్ళ పేరు మీద ఎవరికో ఒకరికి దానాలు అవి చేసుకోవడం, బ్రాహ్మణులకు మీకు వీలైతే ప్రతిరోజు ఆ 15 రోజులు ఎవరో ఒక బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి దానాలు అవి చేయడము, లేదు అంటే అమావాస్య రోజు చేయడం ఒకటి, లేదు అంటే మీ పెద్దలు ఎవరైతే మీ ఇంట్లో ఉన్నారో మీ తాతగారు, అమ్మమ్మ, నాయనమ్మ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఏ రోజు ఏ తిథిలో అయితే పోయారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏకాదశి రోజు ఏదో ఒక నెలలో ఒక ఏకాదశి రోజు మీ నాయనమ్మ గారు ఎవరో పోయారో, ఈ 15 రోజుల్లో వచ్చే ఏకాదశి రోజు ఆ రోజు వాళ్ళ పేరు మీద
వాళ్ళకి తర్పణాలు అవి వదలడం, బియ్యం ఇవ్వడం అట్లా చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు కాశీకి కానీ గయా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ కూడా పితృతర్పణాలు అవి వదిలేయచ్చు. ఇది కాకుండా మనకు అన్ని రకాలుగా మనకి ఏ ప్రాబ్లం లేదు, అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి, కానీ స్టిల్ మన ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఓకే, మన పరంపర ఏదైతే ఉందో, మన వంశాభివృద్ధి జరగాలి అనుకున్న వాళ్ళందరూ ఈ 15 రోజులు ప్రతిరోజు రావి చెట్టు దగ్గర వెళ్ళి దీపం పెట్టడము, అక్కడ రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణాలు చేసుకోవడము, అక్కడ ఎవరైనా వీలుంటే అక్కడ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి దాన ధర్మాలు చేయడం. ఇవన్నిటికంటే కొన్ని పురాణాలు ఏం చెప్పారంటే రావి చెట్టు ఒకటి, పనస చెట్టు ఒకటి, ఈ రెండిటికి పూజ చేస్తే మనకి ఎటువంటి పితృదోషాలు ఉన్నా పోతాయి అని చెప్తారన్నమాట. ఈ పక్షాల్లో ప్రతిరోజు పితృదోషం మన జాతకం చూపించుకున్నప్పుడు పితృదోషం చూపిస్తూ ఉంటుంది ఒకరికి ఎవరికైనా, వాళ్ళు మాత్రం రావి చెట్టు పూజ రెగ్యులర్గా, పనస చెట్టు పూజ రెగ్యులర్గా చేసుకోవడం ఇది చాలా చాలా ఉత్తమం. పనస చెట్టు దగ్గర కూర్చొని మీ పితృదేవతలు తలుచుకుంటే వాళ్ళు వింటారని చెప్తారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మీ ఇంట్లో ఒకవేళ పనస చెట్టు ఉన్నా, ఒకవేళ లేకపోయినా ఎక్కడో ఒక దగ్గర పనస చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి కాస్త నీళ్ళు అవి పోసి మీ పెద్దలు తలుచుకొని దండం పెట్టుకొని మీకున్న కష్టాలన్నీ అక్కడ చెప్పుకుంటే మనస్ఫూర్తిగా వాళ్ళు మిమ్మల్ని దీవించాలని, వాళ్ళు ఎక్కడున్నా మిమ్మల్ని చల్లగా కాపాడాలని దండం పెట్టుకొని వచ్చేయండి. రావి చెట్టు దగ్గర చేయొచ్చు, పనస చెట్టు దగ్గర కూడా చేయొచ్చు. అలా చేసినప్పుడు మెల్లిమెల్లిగా మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతూ ఉంటాయి. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే వాళ్ళ ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం రెండు ఈక్వలే అనమాట. పూజలు చేసినా చేయకపోయినా అంటారు ఇలా మన పెద్దలకు మాత్రం ఖచ్చితంగా పితృదేవతలు అంటారు కదా, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కార్యక్రమాలు చేయాలి. ఒకవేళ మీరు మర్చిపోయారు, డేట్స్ అవి గుర్తులేవు అనుకుంటే కనుక పెద్దల అమావాస్య రోజు వాళ్ళ పేరున అన్ని తర్పణాలు అవి వదిలి దాన ధర్మాలు అవి చేస్తే సరిపోతుంది. ఇది సెప్టెంబర్లో అందరూ అన్ని రాసుల వాళ్ళు చేయాల్సిన చిన్న రెమెడీ. ఓకే మ్యామ్, మీనరాశి వారికి కూడా వచ్చేసి సెప్టెంబర్ మంత్లో టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియచేయండి. ఓకే, తప్పకుండా. సెప్టెంబర్ 2025 మీనరాశి వాళ్ళకి ఎట్లా ఉందో ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి మీనం కార్డే వచ్చింది. ఓ నైస్, సంథింగ్ స్పెషల్ అదే కదా, మీనరాశి వాళ్ళకి ఫిష్ ఉన్న కార్డే వచ్చింది మనకి. సో నైస్, బాగుంది కార్డు. ఓకే, సో మీనరాశి వాళ్ళకి ఫస్ట్ సజెషన్ ఏంటంటే పాత విషయాలని అదే పనిగా ఎప్పుడూ మీకు సంవత్సరం 1 year ఉన్నప్పుడు, మీకు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు, 3 సంవత్సరాలు పదే అదే గుర్తు తెచ్చుకుంటే బ్యాగేజ్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఆ పాత విషయాలన్నిటినీ వదిలేసేయండి అనేది నెంబర్ 1 సజెషన్. ఈ మంత్కి ఎట్లా రిలేటెడ్ అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఆ మంత్లో మనకి ఎక్కువగా ఏదో మన చుట్టూ జరిగే రకరకాల సంఘటనల వల్ల మనకు పాస్ట్ ఎక్కువ గుర్తొచ్చేసి మనం ఇంకా నా జీవితంలో ఎప్పుడు ఇట్లానే అవుతుందని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా కాకుండా కొంచెం అవన్నీ వదిలేయాలన్నమాట. పాత విషయాలను మనం ఎప్పుడు కరెక్ట్ చేసుకోలేం కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. సో వాటి గురించి ఎక్కువ ఆలోచించి ఉపయోగం లేదు కాబట్టి వదిలేయండి. మంత్ ఆఫ్ సెలబ్రేషన్స్ అనమాట ఈ కార్డ్. మంత్ ఆఫ్ సెలబ్రేషన్స్ అంటే మీరు ఎక్కువగా అన్ని రకాలుగా సెలబ్రేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తారు. హ్యాపీ మంత్ బాగుంటుంది, కానీ కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎమోషనల్ హెల్త్ చూసుకుంటే బ్లాక్ అండ్ వైట్ లాగా అనమాట. మీకు అంటే ఏంటంటే ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగుండదు. ఫ్రీక్వెంట్గా మూడ్ స్వింగ్స్ అవి ఎక్కువగా ఉండే మంత్ సెప్టెంబర్. కాబట్టి ఆ మూడ్ స్వింగ్స్ అవి రాకుండా ఏం చేస్తే మీరు హ్యాపీ స్పేస్లో ఉంటారన్నది ఒకసారి ఆలోచించుకోవడము చాలా చాలా సజెస్టబుల్ అనమాట. అదేవిధంగా ఎక్కడికైనా ట్రావెల్ చేసే ఇండికేషన్స్ చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. వర్క్ రిలేటెడ్గా నార్మల్గా కూడా ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది సెప్టెంబర్ మంత్లో. ఓకే, ఇంకొక కార్డ్ కూడా అదే సజెస్ట్ చేస్తుంది. మీకు గతంలో మీకు జరిగిన రకరకాల సంఘటనలు, మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు ఏవైనా ఉంటే వాటిని మెల్లిమెల్లిగా మర్చిపోండి. ఎందుకంటే టైంతో పాటు బాధలు కూడా అలా ఆటోమేటిక్గా మర్చిపోతాం మనం. టైం హీల్స్ వుండ్స్ అంటాం కదా. సో ఆ కార్డ్ మీకు సజెస్టెడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఒక చిన్న రెమెడీ ఉందన్నమాట. మీకు బుధగ్రహ అనుగ్రహం చాలా చాలా అవసరం యాక్చువల్గా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు వీలైతే ఏదైనా ఒక టెంపుల్లో మంచి మొక్కలు నాటండి ఈ నెలలో సెప్టెంబర్లో. ఓకే, మీ ఇంట్లో కూడా చేయొచ్చు ఆ పని. మీకు ఒకవేళ ఇంట్లో అవకాశం ఉంటే ఇంట్లో
మొక్కల్ని పెంచండి. ఏదైనా ఒక 5-6 చెట్లు తీసుకొని ఇది నా బాధ్యత అనుకుంటాం కదా, ఇది నా రెస్పాన్సిబిలిటీ మొక్కలు. ఓకే, ఎవరైనా చూడండి బుధగ్రహం అనుగ్రహం కావాలంటే మిగతా మనం జపాలు అవన్నీ చేసుకుంటూ మొక్కల్ని ఎంత బాగా గ్రీన్ కలర్ మొక్కల్ని ఎంత బాగా మనం చూసుకుంటామో, ఒక చెట్టు ఏదైనా ఒక చెట్టు తీసుకోండి, ఇది కంప్లీట్గా నా రెస్పాన్సిబిలిటీ అనుకోండి. ఆ చెట్టు జాగ్రత్తగా పెరిగేలాగా అన్ని రకాలుగా వాళ్ళకి నీళ్ళు పోస్తారా, ఎరువు వేస్తారా, అవన్నీ మీ రెస్పాన్సిబిలిటీ అనమాట. అయితే గుడిలో ఏదైనా అవకాశం ఉండి ప్లేస్ ఉంటే కనుక సెప్టెంబర్లో వెళ్ళి ఆ ఒక్క పని చేయండి. చాలా చాలా ఆ చెట్టు ఎలా అయితే ఎదుగుతూ ఉంటుందో, కోర్స్ మీకు ఇప్పుడు ఎల్నాట్ శని అదంతా ఉంది, కానీ ఈ ఒక్క రెమెడీ చేస్తే ఆ చెట్టు ఎంత బాగా పెరుగుతూ ఉంటే మీ జీవితంలో కూడా అన్ని రకాలుగా శుభాలు అలాగే ఉంటాయి అన్నమాట. సో ఈ ఒక్క రెమెడీ ఈ నెలలో చేయండి. అండ్ మీకు ఫేవరబుల్ కలర్ మీకు గ్రీన్ కలర్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. సో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనకి జనరల్గా కుబేర కుంకుమ అని ఒకటి దొరుకుతుంది బయట, చాలా చీప్గానే ఉంటుంది. అదొకటి తెచ్చి పెట్టుకోండి. ప్రతిరోజు ఆ కుంకుమ ధరించి మీరు బయటికి వెళ్తే అన్ని రకాలుగా శుభంగా ఉంటుంది. ఓకే మ్యామ్, మీనరాశి వరకు వచ్చేసి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుందో తెలియజేశారు. నమస్కారం. నమస్తే మా.